శివ భక్తుడు. ఓం నమ శివాయ. ఈరోజు వీడియోలో శివపురాణంలో అత్యంత బలవంతుడైన రాక్షసుడు తారకాసురుడి కథను తెలుసుకుందాం. రుద్రాంగన్ కుమారుడైన తారకాసురుడు దేవతలను ఓడించాలనే పట్టుదలతో బ్రహ్మదేవుని కోసం ఘోరమైన తపస్సు చేశాడు. ఎంత ఘోరమంటే తన మాంసాన్ని తానే కోసి అగ్నిలో వేసేంతగా. అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైతే తారకాసురుడు అమరత్వం అడిగాడు. అది సాధ్యం కాదు అనేసరికి ఎలాంటి తెలివైన వరం కోరుకున్నాడో తెలుసా? శివుని వీర్యం వల్ల పుట్టినవాడు మాత్రమే నన్ను చంపాలి అని తారకాసుడు ఎందుకు అడిగాడు? శివుడు యోగి కదా, ఆయనకు పెళ్లి కాదు, పిల్లల పుట్టరు అనే ధీమాతో తారకాసుడు ఎలా ముల్లోకాలను ఆక్రమించాడు, దేవతను స్వర్గం నుండి ఎలా తరిమి కొట్టాడు అనే విషయాలను ఈ వీడియోలో వివరించాను. తెలుసుకుందామా మరి? వాగర్థాపివ సంపృత్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనముకు నమస్కారము. ఇక ఈ వీడియోలో తారకాసుర వృత్తాంతం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. ముల్లారా, కొంతకాలానికి వజ్రాంగుడు తన భార్య వరాంగి గర్భవతి అయి నెల నిండగానే మహాకాయుడు మహావీరుడు అయిన కుమారుని కన్నది. దేవతలందరికీ దుఃఖాన్ని కలిగింపబోయే ఆ బాలుడు పుట్టగానే పీడను కలిగించే మహా ఉత్పాతాలు పుట్టి ద్యూలోకమునందు భూలోకమునందు అంతరిక్షమునందు సర్వ ప్రాణులకు భీతిని కలిగించాయి. వాటిని చెబుతున్నాను వినండి. పుట్టగానే ఆ బాలుడు చేసిన రోదనకి ఇంద్రుడి సింహాసనం తూలింది, ఉల్కలు వర్షించాయి, పిడుగు చప్పుళ్లకు చెవులు చిల్లులు పడ్డాయి, క్రూర జంతువులు అధికంగా పుట్టాయి, కుల పర్వత కానన సహితంగా భూమి కంపించింది, అనగా భూమంతా కంపించిందట. దిక్కులు మండినాయి, సముద్రంలో క్షోభ పుట్టినది, భీకర వాయువులే సైన్యంగా ధృడియే ధ్వజంగా గల మారుతుడు అనగా గాలి పెద్ద హోరుతో వీచి మహావృక్షాలను నెలకూల్చాడు. సూర్యచంద్రుల చుట్టూ పరివేషిత మండలాలు ఏర్పడ్డాయి. కుండగుహల్లో నుంచి రథశబ్దాలను పోలిన భయానక సూచకాలైన భూకంపాలు పుట్టాయి. నక్కల నోట్లో నుంచి నిప్పులు కక్కుతూ కఠోరంగా అరుస్తూ ఉన్నాయి, అరుస్తూ యథేచ్ఛగా తిరుగుతున్నాయి. వాటికి తోడు గుడ్లగూపలు ధనులు కూడా తోడయ్యాయి. కుక్కలు నేలను త్రవ్వుతూ శిరస్సును పైకెత్తి రోధిస్తున్నాయి. గాడిదలు గుంపులు గుంపులుగా తిరుగుతూ గిట్టలతో నేలను తన్నుతూ ఒండ్రబెట్టాయి. భీకర శబ్దాలకు భయపడిన పక్షులు గూళ్లను వదిలిపెట్టి పారిపోయాయి. అలా ఎగురుతూ చచ్చి నేలన పడుతున్నాయి. పశువులు ఎవరో కొడుతున్నారా అన్నట్లు స్థిరంగా ఉండలేక అటు ఇటు తిరుగుతూ మలమూత్ర విసర్జన చేస్తున్నాయి. గోవులు బాష్మనేత్రంతో రక్తాన్ని ప్రసవించాయి, అనగా కంటి నుంచి రక్తం కూడా కారుతుందట. పాలిచ్చిన ఆ పాలు దుర్గంధభరితంగా ఉన్నాయి, అనగా వాసన వస్తున్నాయి. మేఘాలు చీమును వర్షించాయి, దేవతా ప్రతిమలు తుళ్ళిపడి నీరు కార్చాయి. ఆకాశంలో గ్రహ యుద్ధం జరిగింది. అనేక ఉత్పాతాలు, ఇంకా మరెన్నో ఉత్పాతాలు సంభవించాయి అట ఆ తారకాసుడు పుట్టినప్పుడు. వాటిని చూచి ముల్లోకాలలో జనులు భయభ్రాంతులయ్యారు. ఆ బాలుడికి కశ్యప ప్రజాపతి తారకుడని నామకరణం కూడా చేశాడు. తారకుడు శీఘ్రంగా పెరిగి పెద్దవాడై బ్రహ్మను గురించి తపస్సు చేసి వరాలను పొందాలనే సంకల్పంతో తల్లి అనుజ్ఞ ఇమ్మని కోరాడు. తల్లి అనుమతి ఇచ్చింది. తారకుడు మధువనాన్ని చేరి బ్రహ్మను గురించి తపస్సు మొదలుపెట్టాడు. ఎలా చేస్తున్నాడంటే, ఒకసారి చేతులు పైకెత్తి ఒంటి కాలుపై కొంతకాలం చేశాడట. మరికొంతకాలం కేవలం బొటని విరువులపై నిలిచి మరికొంతకాలం నీటిని త్రాగుతూ మరికొంతకాలం గాలిని భక్షించి మరికొంతకాలం నీటిలో నిలబడి కొంతకాలం నీళ్లపై నిలబడి మరికొంతకాలం అగ్ని మధ్యలో నుంచొని మరికొంతకాలం అరచేతిపై నేలపై నిలబడి మరికొంతకాలం చెట్టు కొమ్మకు చేతులతో కాళ్ళతోనూ వేలాడుతూ మరికొంతకాలం. ఇలా కొంతకాలం చెప్పున కొన్ని వందల సంవత్సరాలు మహాఘోరంగా వినేవారికి విస్మయం కలిగే విధంగా తపస్సు చేశాడు. అతని శిరస్సు నుండి గొప్ప తేజస్సు పుట్టి మహా ఉపద్రవాన్ని కలిగించింది. అంత ఆ విపత్తు నుండి లోకాలను రక్షించమని గీర్వాణులు సృష్టికర్త అయిన బ్రహ్మను కోరగా లోకోపద్రవానికి హేతువును ఊహించి
తారకుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మగారు. ప్రత్యక్షమై తారకునితో, వత్స, నీ ఉగ్రతపస్తువు లోకాలన్నీ వ్యాకులపడ్డాయి. నీ మనోరథం నెరవేరే దాన్ని కోరుకు తప్పగా ఇస్తాను అన్నాడు బ్రహ్మగారు. ఆ మాట విన్న తారకుడు బ్రహ్మగారు నమస్కరించి స్తోత్రం చేసి మిక్కిలి దారుణమైన వరాన్ని కోరుకున్నాడు. వరాలిచ్చే ప్రభు ప్రసన్నుడైతే నేను పొందడానికి సాధ్యం కానిది ఏముంటుంది అనుకుని బ్రహ్మగారు ఎందుకు ప్రసన్నుడై వరాలెమ్మను కోరుకుంటే నా మీద దయ ఉంచి 2 వరాలు ఇవ్వండి అని కోరుకున్నాడట తారకాసురుడు. 1, బ్రహ్మగారు నిర్మించిన బ్రహ్మాండంలో ఎక్కడైనా సరే నాతో సమానమైన బలం గల మరొక పురుషుడు ఎప్పుడూ ఎక్కడా పుట్టకూడదు, పుట్టనే ఉండకూడదు అని అన్నాడట. ఇక 2వది, శివుని వీర్యం చేత పుట్టిన కుమారుడు సేనాపతి అయి 7వ రోజు నా మీద ఆయుధం ప్రయోగిస్తాడో అప్పుడే నాకు మరణం కావాలి అని కోరుకున్నాడట. రాక్షసుడిగిన ఆ 2 వరాలను ఇచ్చి తిరిగి వచ్చేశాడు బ్రహ్మగారు. ఆ రాక్షసుడు తాను కోరుకున్న అపరిమితమైన గొప్ప వరాల వలన మిక్కిలి సంతోషిస్తూ చోళితమనే నగరానికి చేరుకున్నాడు. రాక్షసులకు గురువైన శుక్రాచార్యుడు బ్రహ్మగారి ఆజ్ఞ ప్రకారం ఆ రాక్షసులందరి సమక్షంలో ముల్లోకాలకు రాజుగా అభిషేకం చేశారు. దాంతో తారకుడు ముల్లోకాలలో యథావిధిగా రాజ్యం చేస్తున్నాడు. దేవతలు మొదలైన వారందరినీ పీడించేవాడు, ఇతరులను పాలించేవాడు. తర్వాత దేవతల శ్రేష్టమైన వస్తువులను కూడా లాక్కున్నాడు. చివరకు ఇంద్రాది దేవతలే తారకుడికి భయపడి వారికి సంబంధించిన విలువైన వస్తువులను వారంతటి వారే తారకుడికి సమర్పించుకున్నారు. తారకుడికి భయపడి ఇంద్రుడు ఐరావతాన్ని, కుబేరుడు నవనిధులను ఇచ్చేశాడు, వరుణుడు తెల్లని గుర్రాలను ఇచ్చేశాడు, సూర్యుడు తన దివ్యమైన ఉచ్ఛశ్రవాన్ని ఇచ్చేశాడు, ఋషులు వారి కామధేవును ఇచ్చేశారు. ఇక్కడ ఎక్కడైనా సరే ఏ విలువైన మంచి వస్తువునైనా సరే తాను తీసుకుపోయేవాడు. ఆ కారణంగా 3 లోకాలు సారహీనమయ్యాయి. సముద్రాలు తమలోని రత్నాలను తారకుడికి ఇచ్చేశాయి. భూమి దున్నకుండానే పంటలు పండుతున్నాయి. ప్రజలంతా రాజు కోరికలను తీర్చుకుంటున్నారు. తారకుడు ఇబ్బంది పడకుండా, దుఃఖించకుండా సూర్యుడు ప్రకాశాన్ని ఇస్తున్నాడు, చంద్రుడు వెన్నెలని ఇస్తున్నాడు, వాయువు గాలిని కూడా ఇస్తున్నాడు. ఆ దుర్మార్గుడు దేవతల హవిస్సును, పితృదేవతల కావ్యమును మొత్తాన్ని తానే చూసుకునేవాడు. పైగా ఇతరులందరి సంపాదనను అపహరించేసేవాడు. అతడు ముల్లోకాలను వశం చేసుకుని తానే ఇంద్రపదిని అధిష్ఠించి ఏకైక ప్రభుగా సమస్తమును తన వశంలో పెట్టుకొని అత్యద్భుతంగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు. దేవతలందరినీ వెళ్ళగొట్టి ఆ స్థానంలో రాక్షసులను తానే నియమించాడు. గంధర్వులు మొదలైన దేవగణాలను తనకు సేవకులుగా నియమించుకున్నాడు. అప్పుడు తారకునితో పీడింపబడిన ఇంద్రాది దేవతలంతా దిక్కు తోచని వాళ్ళై మిక్కిలి దుఃఖిస్తూ బ్రహ్మగారిని శరణు పొందారట. హరి ఓం తత్సతు. ఇంతటితో తారకాసుర వృత్తాంతము అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో బ్రహ్మ దేవతలను ఓదార్చి ఉపాయాన్ని చెప్పుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి. వీక్షకులకు ధన్యవాదాలు. దయచేసి శివభక్తుడు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.